2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని ఇవన్నీ తాలింపు వేగిపోయింది, ఆపేస్తున్నాను. ఇంట్లో నేను తాలింపు వేసేస్తున్నాను అండి. అంతే అండి, పచ్చడి అయిపోయింది. ఇప్పుడు మొత్తం కూడా వేసుకొని కలిదిప్పేసేసుకొని ఈ సెక్షన్ పచ్చడి సెక్షన్ వరకు అయిపోయిందండి. పక్కన పెట్టుకుందాము. అయితే ఇంత గట్టిగా ఉంచుకోకండి, వాటర్ పోసుకొని లిక్విడ్ ఫార్మేట్లోకి తెచ్చుకోవాలి. ఈ జార్లో మిరియాలు తీసుకొని మనం గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను, కొంచెం నెయ్యి వేస్తున్నా అండి. అంటే దీనిలో జీలకర్ర వేస్తున్నాను, అట్లానే కొంచెం మిరియాల పౌడరు వేసుకొని ఇంగు వేసుకోండి. జస్ట్ ఆ సెగ చాలండి, ఎక్కువసేపు అక్కర్లేదు. ఆపేస్తున్నా అండి. ఇలా తాలింపు వేసుకొని పక్కన ఉంచుకోవాలండి. జీడిపప్పులు వేయిస్తున్నాను, గోల్డ్ షేడ్ వచ్చేదాకా వేయించుకుందాము. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. అదిగోండి వేగిపోయినాయి, ఆపేస్తున్నాను. ఇంకా ఇలా కుక్కర్ తీసిన తర్వాత మొత్తం కూడా ఇట్లా చిదుపుకోండి. అది విడిగా అయితే మొత్తం కూడా ఇదవుతుంది.